ఏందబ్బి ఒళ్ళెట్టా ఉండాది? నా ఇంటికే వచ్చి నన్నే పేరు పెట్టి పిలుస్తా ఉండావా? అఖిలాండేశ్వరి పేరుతోనే నా ఇంటికి విడాకుల నోటీస్ పంపించావు. అందుకే అదే పేరుతో పిలుస్తున్నాను. నువ్వు నోటీస్కే ఇలా అయిపోతే నెక్స్ట్ కోర్టులో నీ చెల్లికి డివోర్స్ కన్ఫర్మ్ అయిపోతుంది. అప్పుడేం చేస్తావు? నా చెల్లికి ఇష్టం లేకుండా విడాకులు ఎలా కన్ఫర్మ్ అవుతాయి? లాయర్ గారు, లా తెలియని మనిషి ఏ లా అని అడుగుతున్నాడు. కాస్త చెప్పండి. చూడు బాబు, నీ చెల్లిపైన నా క్లయింట్ చేసిన ఆరోపణ చాలా స్ట్రాంగ్ గా ఎవిడెన్స్ ఉన్నాయి. కాబట్టి మీ చెల్లికి ఇష్టమున్నా లేకపోయినా, ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఈ వినయ్ బాబు ఖచ్చితంగా విడాకులు ఇచ్చేయచ్చు. వినయ్ బాబు, వీటిపై సంతకాలు పెట్టండి. వినయ్, ఏందట్ట ఆలోచిస్తా ఉండావు? ఏం ఆలోచించకుండా సంతకాలు పెట్టు. ఆగు వినయ్. నువ్వు తొందరపడి సంతకాలు పెట్టొద్దు. తర్వాత నువ్వే బాధపడాల్సి వస్తుంది. తర్వాత ఏంటి బావా? నీ చెల్లి వల్ల, తనని గుడ్డిగా నమ్మినందువల్ల